హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ప్రభు నామన కూడొచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ, దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన మన పట్ల చూపబోయేటువంటి తన యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి మనసారా దేవుని కొనియాడుతూ, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలను మరొక్క నెలలోనికి ప్రవేశపెట్టి 6 నెలలు అనగా అర్ధ సంవత్సరము దేవుడు మనలను కాచి కాపాడి మన ప్రతి అవసరతలో ఆయన సహాయం చేస్తూ మనం నడిపించినటువంటి ఆ నజరేయునికి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. దేవుని స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మనమందరికీ తెలిసిన సత్యము, ఈ రోజున కాదు, ప్రతిరోజు దేవాతి దేవుడు మన మధ్య ఉన్నాడని మనందరికీ తెలుసు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఇప్పుడు మీ మధ్య ఉన్నాడు. ఒకసారి హల్లెలూయా చెప్దామా? మీ మధ్య ఉన్న దేవుడు ఇప్పుడు ప్రత్యక్షమై మీ అంతరంగాన్ని పరిశీలన చేస్తూ మీ అంతరంగంలోకి వచ్చి, అమ్మా, నా దగ్గర నుంచి నువ్వు ఏ వరాన్ని కోరుకుంటున్నావో, ఏమి కావాలని కోరుకుంటున్నావో ఒక్కసారి నాతో చెప్పవా అని అడిగితే మీరేమంటారు? అబ్బే, వరాలు తీసుకొని మేమంతా చాలా సంతోషంగా ఉన్నామయ్యా అని అంటారా? లేదు ప్రభువా, నిజంగా నువ్వు వరం అనేది ఒకటి ఇస్తే ఆ వరం ఏదో నాకు కావాలి, నాకున్నటువంటి వరము కాదు ముఖ్యము, నీవిచ్చే వరమే నాకు ముఖ్యం అన్నవారు ఒక్కసారి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకందరికీ తెలిసినటువంటి ఒక భక్తుడు దావీదు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఆఫ్ కోర్స్ దావీదు అంతటి ప్రార్థనా పరుడు, దావీదు అంతటి హృదయానుసారుడు, దావీదు అంతటి ఆరాధికుడు ప్రస్తుతానికి భూమి మీద లేడేమో అని అనుకుంటాను. అంత గొప్ప ఆరాధికుడు, అంత గొప్ప ప్రార్థనా పరుడు, అంత గొప్ప దేవుణ్ణి కలిగిన వాడు, దేవుని కొరకు జీవించిన వాడు, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రార్థించిన వాడు, ప్రభు కార్యాలను జరిగించిన వాడు, శత్రువుల సహితము గుండెల్లో నిద్రపోయిన వాడు, వారందరిని జయించి దేవుని కొరకు గొప్పగా కార్యాలు చేసిన వాడు దావీదు భక్తుడు. ఆయన చేసిన ఒక చిన్న ప్రార్థన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. జాగ్రత్తగా ఒక్కసారి వాళ్ళను కూడా తీనిద్దాం. బైబిల్ తీసి ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఏమిటా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడో, ఏమిటి దావీదు ప్రార్థన చేస్తున్నాడో, ఆ ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏమిటో, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి అంతరంగపు యొక్క ఆలోచన ఏమిటో, ఆ ప్రార్థనలో ఉన్న ఆ యొక్క కోరిక ఏంటో మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. మొదటిగా ఆ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. చాలు, ఒక్క నిమిషం ఆగుదాం. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా, నేను ఎన్నో దేశాలను జయించాను, నాకు అది అవసరం లేదు.
నేను ఎంతోమందిని జయించాను, కానీ నాకు అది అవసరం లేదు. దాని గురించి నేను మాట్లాడుతున్నా. నాకు పేరు ప్రఖ్యాతులు బాగా వచ్చాయి, నాకు ఇంకా కావాలని కోరుకోవట్లా, ఇంకా కావాలని కోరుకోవట్లా. నాకు ఐశ్వర్యం ఉంది, ఇంకా నేను కావాలని కోరుకోవట్లా కదా. ఏం కోరుకున్నాడో తర్వాత మాట్లాడతా. అక్కడ అంటాడు, నేను దేవుని దగ్గర ఒక్క వరం అడిగా. ఏంటి? మనమైతే ఎన్ని అడుగుతాం కదా. తప్పులేదు. మీరు కనుక ఆర్థిక శాస్త్రం చదివితే కోరికలు అనంతాలు అని చెప్పబడి ఉంది. ఏంటంటే కోరికలు, అది ఒక కోరికలు ఒక పుట్టు లాంటిది, పుట్టే కొందిగా వస్తూ ఉంటాయి అంట, కోరికలు అనంతాలు, కోరికలు అనేకమైనవి అన్నాడు. వాస్తవమే. ఒకటి కోరుకుంటే అది తీరిన తర్వాత ఇంకోటి కోరుకుంటాం, ఒకటి కోరుకుంటే ఇంకోటి కోరుకుంటాం. ఇది మానవ సహజం. కానీ దావీదు మాత్రం అంటున్నాడు, నేను ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నాను. ఒక్క కోరిక చాలు, ఒక్క వరం చాలు నా జీవితానికి. ఏంటండి? ఈ రోజున మీరు కూడా ప్రశ్నించుకోండి, మీరు కూడా అడుక్కోండి దేవుని దగ్గర. అయ్యా, నాకు ఒక్క వరం కావాలి నా జీవితానికి, నా కుటుంబానికి, నా ఆత్మీయతకు, నా యొక్క జీవితానికి కావలసినటువంటి ప్రతి కార్య విషయంలో నేను నీ దగ్గర ఒక్క కోరిక కోరుతున్నాను. దావీదు అంటాడు, ఒక్క వరం అడిగాడట దేవుని దగ్గర. మళ్ళీ అక్కడ చెబుతూ అంటాడు, ఆ వరమును ఏం చేస్తున్నాడట? అర్థమైందా? దేవుడు చెప్పినటువంటి మాట, వెదుకుడి మీకు. మనం ఏం చేస్తాం? అడిగి మౌనంగా ఉంటాం. ఒకసారి అడిగామా ఇక చాలే. దేవుడికి వినపాలే? దేవుడికి వినపాలా? దేవుడికి వినపడదు కదా, చాలు అని మౌనంగా ఉంటాం. కానీ దావీదు భక్తుడు అలా అంటేలా, ఒక్క వరం అడిగాను, ఆ వరమును నేను వెతుకుతూ ఉన్నాను. దేవుని స్తోత్రాలు. వెతికితే దొరికేది దేవుని వరం. ఏంటండి? వెతికితే దొరికేది దేవుని వరం. అది ఒక్క వరము నువ్వు గనక అడిగితే, ఈరోజున దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ వరాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆ ఒక్క వరము ఏది దేవుని చిత్తమైనదో, ఏది దేవునికి ఇష్టమైనదో, ఏది దేవుడు ఆలోచిస్తున్నదో, ఏ దేవుడు నీ జీవితాన్ని గురించి ఆలోచన చేసి చెబుతున్నాడో, ఆ ఒక్క వరం నువ్వు కనుక అడగగలిగితే, ఆ వరాన్ని తీర్చడానికి యేసయ్య మన మధ్య నివాసం చేస్తున్నాడు. నీకంటే ప్రాధాన్యమైనది ఆయనకి ఎవరూ లేరు. నీకంటే ప్రాముఖ్యమైన వారు ఈ లోకంలో ఎవరూ లేరు. నీకంటే ఆయన దృష్టిలో గొప్పవారు ఎవరు కనపడతలేదు. నీకు నువ్వే సాటి. నా దేవుని దృష్టిలో నీవే గొప్పవాడివి. అందరూ ఒకలాగున్నా, అందరూ ఆలోచనలు ఒకలాగున్నా, అందరి తలంపులు ఒకలాగున్నా, కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ తలంపే నాకు ఇష్టము. దేవుని స్తోత్రాలు. నువ్వు అడిగిన వరమే నాకు ఇష్టము. నీవు కావాల్సింది కోరుకుంటమే నాకు ఇష్టము. ఎందుకు అంటే, నేను నీ కోరికను తీర్చేవాడునుగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. అదే నా దేవుని యొక్క ఆలోచన. కాబట్టి నువ్వేం చేయాలి? వరం అడిగి ఉండటం కాదు, ఆ వరము పొందే వరకు దాన్ని వెదకటం ప్రారంభం చేయాలి. దేవుని స్తోత్రాలు. ఏం చేయాలి? ఆ వరమును పొందే వరకు నువ్వేం చేయాలి? వెదకాలి. ఆ యొక్క స్త్రీ తన వెండి నాణ్యాలు పోగొట్టుకుంటే 9 ఉన్నాయి కదా, నువ్వు తృప్తి పడలా. ఆ ఒక్కటి కూడా కావాలి. ఏ ఒక్కటి? పోగొట్టుకున్న ఒక్కటి కావాలి నాకు. ఉన్న వాటిని గురించి నేను ఆలోచన చేయను. నేను పోగొట్టుకున్న దాన్ని నేను మాత్రం పొందుకోవాలి అనుకున్నదే చాలా ప్రయాసపడింది, ఊడ్చింది, వెదికింది, దొరికేదాకా
వెతుకుతూనే ఉంది. దొరికిన తర్వాత అందరితో కలిసి సంతోషించింది. దేవుని స్తోత్రాలు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట, నీకు దేవుడు ఒక వరం ఇవ్వబోతున్నాడు. ఆ వరము నీకు కావాలని ఆశపడితే ఆ వరాన్ని నువ్వు వెదకటం ప్రారంభం చేసుకో. దేవుడు తప్పనిసరిగా ఆ వరాన్ని నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏం వరం అడుగుదామో ఒకసారి ఆలోచించేద్దాం. దావీదు ఏమడిగాడు అనేది పక్కన పెడదాం. దావీదు అడిగిందే నువ్వు అడిగితే ధన్యుడివే. ఆ రోజున దావీదుకున్న వరము, దావీదు కావాలనుకున్న వరము, దావీదు కోరుకున్న వరము ఎంత అద్భుతమైన వరమో నేను 3 మాటలు చెప్పి ముగిస్తాను. 3 వరాలు ఒక మాటలో చెప్పాలంటే ఒకే వచనంలో ఉన్న 3 వరాలు దావీదు భక్తుడు అడిగాడు. మొదటి వరం అంటాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దావీదు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నా దేవుని సన్నిధిలో ఒక్క వరం అడిగా. ఏంటండి? ఒక్క వరమే అడిగా. ఆ ఒక్క వరానికి 3 రేఖలు ఉన్నాయి. ఎన్ని రేఖలు? అర్థమైందే? 3 రేఖలు ఉన్నాయి. ఆ 3 రేఖలు నేను కావాలని కోరుకుంటున్నా. వరం మాత్రం ఒక్కటే, కానీ రేఖలు మాత్రం 3 ఉన్నాయి. అంటే మన భాషలో చెప్పాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నట్టుగా, నీవు నేను మన బిడ్డలం అన్నట్టుగా. ఏంటండి? నీవు నేను మన బిడ్డలం, నీవు నీ భార్య నీ బిడ్డలో, నీవు నీ భర్త నీ బిడ్డలో. ఎంతమంది అయ్యారు? అవునా? అయితే ఈ ముగ్గురిని దేవుని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఒక్క వరాన్ని దేవుని దగ్గర అడుగుదాం. ముగ్గురు ఉండాలి వీళ్ళలో. ఎవరు ఉండాలి? దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఉన్నట్టుగా నీవు, నీ భర్త, నీ కుటుంబం, నీ బిడ్డలో ముగ్గురు కలిసి ఉండాలి. ముగ్గురుకు సరిపోయిన వరము నువ్వు అడిగితే దేవుడు నీ వరాన్ని తీర్చడానికి ఏమాత్రం ఆలస్యం చేయడం, నీ కోరికను తీర్చడానికి ఏమాత్రం అశ్రద్ధ చేయడం. నీ ముగ్గురికి సరిపడ వరము, దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి వరమును ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి, నేను దేవుని దగ్గర ఒక్క వరం అడిగానయ్యా. ఆ ఒక్క వరములో నేనుండాలి, నా భార్య ఉండాలి, నా బిడ్డలు ఉండాలి, మీరుండాలి, మీ భర్త ఉండాలి, మీ బిడ్డలు ఉండాలి. ఆ గొప్ప ఆశీర్వాదకరమైన ఆ ఒక్క వరాన్ని గురించి ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. మొదటిది దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన అంటాడు, యెహోవా ప్రసన్నతను. ఏంటండి? ఏం చూడాలట? యెహోవా ప్రసన్నతను నేను చూడాలి. I want to see the beauty of the temple. That is the word recorded in English. నేను ఆ ఆలయం యొక్క ప్రసన్నతని ఇక్కడ బైబిల్ ఇచ్చాడు, కానీ అందాన్ని చూడాలి, సుందరాన్ని చూడాలని ఆశపడుతున్నాను. ఏ ఆలయం యొక్క? దేవుని ఆలయం యొక్క ఆ యొక్క గొప్ప సౌందర్యాన్ని చూడాలని ఆశపడుతున్నాను. ఆ గొప్ప స్థితిని చూడాలని ఆశపడుతున్నాను. దావీదు భక్తుడు ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు తెలుసా? ఆనాడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో కట్టుకున్న ఆ అద్భుతమైన దేవుని గుడారమును జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుని గుడారమును జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారు గుడారం కట్టినప్పుడట ఆ పరదాలు చూస్తేనటండి, ఎంత అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని ఇచ్చాయో. ఏ గుడారాన్ని? ప్రత్యక్ష గుడారాన్ని. మీరు బైబిల్లో మీరు చదువుకోండి, ఒకవేళ మీరు ఖాళీ ఉన్న టైంలో. ప్రత్యక్ష గుడారాన్ని చూసి ఇశ్రాయేలులు మంత్రముగ్ధులైపోయారట. ఏమైపోయారు? అదే కాదు, దావీదు కుమారుడైన సొలొమోను కట్టించిన దేవాలయం కూడా
ప్రపంచ చరిత్రలో ఒక ఉన్నతమైన దేవాలయంగా నిలిచిపోయింది. ఇట్ ఈస్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్. వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకు తెలుసా? ఆ దేవాలయం యొక్క ప్రతిభ చూసినప్పుడు, ఆ దేవాలయం యొక్క సౌందర్యం చూసినప్పుడు, ఈమెను శబాదేశం నుండి కూడా ఆ రాణి వచ్చి, అబ్బా నీ యొక్క దేవాలయ సౌందర్యాన్ని చూసి, నీ జ్ఞానాన్ని చూసి నేను అయిపోయా, ఫ్లాట్ అయిపోయా అంది. ఏమైపోయిందట? ఏమైపోయిందట? మీ భాషలో ఏమంటారు? దాన్ని చూసి నేను అసలుకి ఇక నా జీవితంలో ఇక నాకు ఇటువంటి నేను ఎప్పుడు చూడలేదు అనుకున్నా. దేవత దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ఆ స్థితిని చూసినప్పుడు, ఆ యెరూషలేము దేవాలయం చూసినప్పుడు ఇశ్రాయేలీలందరూ కలిగిన ఒక ఆనందం ఏంటో చెప్పనా? ఈ దేవాలయంలో ఒక్కరోజు ఉన్న నా జీవితం ధన్యమైపోద్ది. దేవుని స్తోత్రాలు. ఎన్ని రోజులు? ఒక్కరోజు ఆ యొక్క సౌందర్యాన్ని చూసుకుంటూ, ఆ అందాన్ని చూసుకుంటూ ఒక్కరోజు గడిపినా నా జీవితం ఆనందమయమైపోద్ది అనుకున్నాడట. ఇప్పటికీ అదే ఆలోచన. ఇశ్రాయేలీలు ఆ దేవాలయాన్ని చూసి ఆనందపడిపోతారు. అందుకని ఇశ్రాయేలీలందరూ కూడా ఏదొక దినాన, ఏదొక సంవత్సరంలో, ఏదొక రోజు తప్పనిసరిగా వారు ఆ దేవాలయాన్ని దర్శించాలి. నేటికి ఆ యొక్క తరము కంటిన్యూ అవుతుంది. నేటికి ఆ యొక్క తరము కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్క సంవత్సరంలో ఒక్కసారైనా ఏ దేవాలయాన్ని. అందుకని మన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తారు కదా. ఎప్పుడొస్తారు? సంవత్సరానికి ఒక్కసారి. ఒకవేళ అది గనుక అంటే క్రిస్మస్ గనుక ఆదివారం కాకుండా మరొక దినం వచ్చింది అంటే పనులన్నా మానేస్తాం. కానీ ఆ రోజు మాత్రం ప్రార్థనలో గడపకుండా ఉంటామని కొందరు. అబ్బబ్బా, ఆ సచ్చినోడు సెలవు లేదంటే ఏ సచ్చినోడు? పని చేసి చేయించుకునే ఆయన సెలవిస్తే వద్దామనుకున్నానండి అని ఆ రోజును మిస్ అయిపోతాం. మీకు విషయం చెప్పనా? పండగ 25 క్రిస్మస్ కనుక ఏ రోజు వచ్చిద్దో జనవరి కూడా కాదా? అంతే కదా. అది ఇది మిస్ అయ్యిందంటే అది మిస్ అయినట్టే. కానీ వీళ్ళకు విచిత్రం ఏంటి చెప్పనా? ఒకడు మిస్ కానిది ఒక పండుగ ఉంది, అద్భుతమైన పండుగ. ఏ పండుగ? ఈస్టరు. అది ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా ఆ ఆదివారం తప్ప మిగతా రోజుల్లో రాదు. అందుకే వీళ్ళు ఏమనుకుంటారు? క్రిస్మస్ మిస్ అయ్యా, జనవరి మిస్ అయ్యా, ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈస్టర్ మాత్రం మిస్ కాను, ఎందుకంటే అది ఆదివారం వచ్చింది. ఇదే తలంపులు చాలామంది. నేను మాట్లాడుతుంది క్రైస్తవ్యమును ఎరిగిన వారిని గురించి మాట్లాడుతులా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారిని గురించి మాట్లాడుతలా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధుల గురించి మాట్లాడుతలా, యేసు కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క జనాంగాన్ని గురించి నేను మాట్లాడుతలా. కానీ ఆ తరము పోవాలి. ఏ తరం పోవాలి? పండగ రోజున పంతులు గారు డ్రమ్ము కొడితే, ఆదివారం రోజున అయ్యగారు గంట కొడితే, ప్రార్థనకు రండమ్మో మీరంతా అనే పాటలు ఇక మానేయాలి. ఇక ఎప్పుడు ఆదివారం డ్రమ్ము కొడితే అయ్యగారు. అవును, మనం డ్రమ్ము కొట్టంగానే ఇక్కడ సౌండ్ రాగానే ఇంట్లో బయలుదేరిన తల్లులు ఉన్నారు, దండాలు పెడతా మీకు. ఎక్కడ ఇక్కడ డ్రమ్ము కొడుతున్నారని, ఇక్కడ పాడుతున్నారని ఇంట్లో బయలుదేరిన తల్లులు లేకపోలేదు. ఆ తరం మారును గాక. ఎందుకు అంటే దేవుని బిడ్డలమైన మనము ఆ యొక్క సౌందర్యవంతమైనటువంటి పరలోక పట్టణములున్న ఆ ప్రభు యొక్క దేవాలయాన్ని దర్శించబోతున్నాం. దావీదు కోరిక అంటాడు, ఐ వాంట్ టు సీ ద బ్యూటీ ఆఫ్ ద టెంపుల్.
ఈ జీవితం కాదని నేను ఎన్నో దేవాలయాలు చూశాను, కానీ ఏ దేవాలయం చూడలే? ప్రత్యక్ష గుడారాన్ని నేను చూడలే. దాన్ని నేను చదువుతుంటే ఈ ప్రత్యక్ష గుడారంలో ఒక్కరోజు నేను ఉంటే బాగుండేది, ఆ అందాన్ని చూస్తేనే బాగుండేది. మీరు కావాలంటే మీరు పిక్చర్ కొట్టుకోండి, మీ గూగుల్లోకి వెళ్ళి ట్యాబర్నికల్ అని కొడితే ఆ ట్యాబర్నికల్ యొక్క సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులైపోతారు. అంత విచిత్రమైన అల్లికలు, విచిత్రమైన పనితనము, విచిత్రమైనటువంటి ఆ యొక్క ఏమంటారు మన భాషలో దారాలు, విచిత్రమైన దారాలు, ఎక్కడ కనిపించినటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ రంగుల వలయము అక్కడే కనపడుతుంది. ఇంతకంటే ఆ ప్రత్యక్ష గుడారము కంటే, ఆ యెరూషలేము దేవాలయం కంటే నీ కొరకు నా కొరకు దేవుడు ఒక దేవాలయాన్ని పరలోకంలో నిర్మించాడు. ఆ దేవాలయం యొక్క సౌందర్యమును చూడాలని భక్తుడైన దావీదు అంటున్నాడు, ఐ హావెంట్ సీన్ దట్ వన్, ఐ హావెంట్ సీన్ దిస్ వన్, ఐ వాంట్ టు సీ దట్ వన్ అన్నాడు. అర్థమైందా మీకు? నేను ప్రత్యక్ష గుడారాన్ని చూడలా, ఆ తరం అయిపోయింది. దేవాలయం కట్టాలి ఇస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. సొలొమోను రాజు కట్టమని దేవుడు ఆజ్ఞాపించాడు, నన్ను కట్టమల్లా. కాబట్టి ఆ సొలొమోను దేవాలయం కూడా నేను చూడలేకపోయా. కానీ నేనేం చూడబోతున్నాను? నాకు ఒక్క కోరిక ఉంది. ఏం కోరిక అయ్యా అంటే, నాకు చూడాలి. ఏం కోరిక ఉందంటే, అదిగో పరలోకములో దేవుడు నా కొరకు సిద్ధపడిన ఆ యొక్క పరలోకపు దేవాలయాన్ని, దాని సౌందర్యమును చూడాలని ఆశపడుతున్నా. దాని సౌందర్యం చూడాలని ఆ ఒక్క కోరిక మిగిలిపోయిందన్నాడు. ఆ కోరిక దావీదు తీర్చుకున్నాడు. రేపు నువ్వు నేను కూడా తీర్చుకోవాలి. ఆ పరలోకములో ఉన్న దేవాలయం యొక్క సౌందర్యాన్ని నీవు నేను చూడాలి, నువ్వు నేను తీర్చుకోవాలి. అందుకని భక్తుడైనటువంటి దావీదు ఒక కీర్తనలో రాస్తూ అంటాడు, ఒక్కసారి వచ్చిన చదువుతున్నాను. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథము 90వ కీర్తన. అది వాస్తవానికి మోషే గారు రాసినటువంటి కీర్తన గ్రంథము. 90వ కీర్తన 17వ వచనం ఒకసారి చదువుతున్నాను. నా దేవుడైన యెహోవా ప్రసన్నత, ఆమేన్, నా చేతి పనిని నాకు స్థిరపరచము. ఏమంటున్నాడు? నా దేవుని యొక్క మందిరపు ప్రసన్నత ఎక్కడుండాలి? మరి ఆమె చెప్పరే, నా మీద ఉండును గాక. ఎవరి మీద ఉండాలి? ఒకసారి గుండె మీద చేసుకొని, యెహోవా ప్రసన్నత నా మీద ఉండును గాక. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. మోషేకి అనుభవం ఉంది. ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ఆ యొక్క సౌందర్యము మోషేకి అనుభవం ఉంది. కానీ ఎవరికి లేదు? దావీదుకు లేదు. అందుకని మోషే ప్రార్థన చేస్తుంటాడు, ఆ ప్రత్యక్ష గుడారపు యొక్క ప్రసన్నత నా మీద ఉండును గాక. హృదయంలో ముద్రించుకున్నాడండి. ఎక్కడ ముద్రించుకున్నాడు? ద బ్యూటీ ఆఫ్ ద టెంపుల్ హీ హ్యాస్ స్టాంప్డ్ ఇన్ హిస్ హార్ట్. ఆయన హృదయం మీద ముద్రించేసుకున్నాడు, సీలేసుకున్నాడు. మనకు కూడా సీలుంటే మనము ధన్యులము. ఆ పరలోకపు పట్టణములో ప్రభువు చేసినటువంటి తయారు చేసినటువంటి ఆ పరిశుద్ధ పట్టణములో ఆ దేవాలయం యొక్క సౌందర్యము కొరకు నీవు నేను చూడటానికి ఎదురు చూడాలి. ఒకరోజు నా దేవుడు రాబోతున్నాడు, నా యేసయ్య రాబోతున్నాడు, నన్ను తీసుకుపోబోతున్నాడు. ఆ దినాన ఆ పరిశుద్ధ పట్టణం యొక్క ఆ యొక్క పరలోకపు దేవుని యొక్క ఆలయములో ఉన్న ఆ సౌందర్యాన్ని చూసి ఆనందిస్తాం. అది బంగారంతో, వజ్రాలతో, వైడూర్యాలతో, కెంపుతో కట్టబడినటువంటి మందిరము. అంత అద్భుతమైన మందిరము. భక్తులు అనుకున్నారట, ఇటువంటి పట్టణంలో ఒక్క అడుగు పెట్టినా ధన్యులం అయిపోతామని కదా.
ఎక్కడ ఎక్కడ యెరూషలేము పట్టణం అలాగ తయారు చేశాడు. ప్రత్యక్ష గుడారాన్ని అలా తయారు చేశారు ఇశ్రాయేలీలు. వాటిలో అడుగుపెట్టి ఆనందించినటువంటి మోషే సైన్యం ఉంది. ఆ పరలోక పట్టణంలో అడుగుపెట్టి ఆనందించేటువంటి ఈ సైన్యము మనకుంది. దేవుని స్తోత్రాలు. అది దేవుని యొక్క ఆలోచన. దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, అయ్యా నీ మందిరములో ఉన్న ప్రసన్నతను నేను చూడాలి. చూద్దామన్న వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. రెండో మాట చెప్తూ అంటాడు అక్కడ, ఆ వచ్చినాను కూడా మీకు ధ్యానం చేసి నేను త్వరగా ముగిస్తాను. అక్కడ అంటాడు, ఆయన ఆలయములో ధ్యానించుటకు అని ఉంది. ఎక్కడ ధ్యానించాలట? కానీ ఇంగ్లీష్లో ఇట్స్ క్వైట్ డిఫరెంట్. ఐ వాంట్ టు ఇంక్వైర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. దాని తెలుగులో మీకు చెప్తున్నా, నేను నా దేవుని ఆలయంలో విచారణ చేస్తాను. విచారించడం కాదు, ఏం చేస్తాడట? విచారణ చేస్తాడట. అంటే నేను వెళుతున్నాను యుద్ధానికి, ప్రభువా నాకు జయనివ్వు. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దావీదు విచారణ చేయకుండా, దేవుని అడగకుండా ఒక్క యుద్ధం చేయలా. దావీదు దేవుని అడగకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా ఒక్క యుద్ధం చేయలా. కానీ అంటున్నాడు, అయ్యా నేను విచారణ చేయవలసింది ఒకటి ఉంది. ఏం చేయాలి? నేను విచారణ చేయవలసింది ఒకటి ఉంది. అది నీ యొక్క వాక్యంలో ఉంది. నీ యొక్క వాక్యంలో ఉంది, నీ మందిరంలో ఉంది. అదేంటంటే దేవుడిచ్చినటువంటి గ్రంథము. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యోహాను సువార్త 1 వచనంలో అది మీకు అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ నేను చెప్తాను, జాగ్రత్త మీరు ఆలోచన చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఏమంటాడంటే, ఒకసారి వచనం చదువుతున్నాను. ఆదియందు, బైబిల్లో ఉన్న చదవండి, మీ దండం పెడతాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. చాలు, దేవుని స్తోత్రాలు. ఏముందట? ఆదియందు అనగా ఈ సృష్టి యావత్తు నిర్మించక ముందు, నిన్ను నన్ను సృజించక ముందు ఏముందట? వాక్యం ఉందట. అది ఎక్కడుంది చెప్పనా? అది దేవుని దగ్గర ఉందట. దేవుని స్తోత్రాలు. దేవుని దగ్గర ఉంది, వాక్యం ఉంది, వాక్యము దేవుని దగ్గర ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడంటే ఈ వాక్యము దేవుడు, ఈ వాక్యమే దేవుడు. మరి ఇంకో దేవుడు అక్కర్లే మనకి. అర్థమైందా మీకు? ఏమక్కర్లే, ఈ వాక్యము దేవుడు. ఈ వాక్యాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు? నీ చేతిలో పెట్టాడు అంటాడు ఆయన. ఇండైరెక్ట్ ప్రార్థన ఇది. మీకు తెలీదు, దేవుడు కూడా ప్రార్థన చేస్తాడు. చేయడా అనుకుంటున్నారా? బైబిల్ చెప్పండి మాట, ఆయన పరలోకంలో మీ కొరకు ఆయన దేవుని ఎదుట విజ్ఞాపన చేయుచున్నాడు. హి ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ. ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, ఇప్పుడున్న ఈ చేతిలో ఉన్న వాక్యము, దేవా ఈ హిజ్కియా హృదయంలో ఉంచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. అర్థమైంది మీకు? అర్థమైందా? ఆ వాక్యము ఎక్కడుండాలట? ఆమేన్. ఆ వాక్యము నీ హృదయంలో ఉంటే, ఇప్పుడు ఆ హృదయంలో ఉన్న వాక్యము ఏమై ఉంటాడు? ఆమేన్, దేవుడై ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? మనం ఏం చేస్తాం?
ఈ వాక్యాన్ని చదువు రాకపోతే చదివించుకోము, చదువు వస్తే చదవము. వచ్చా? కరెక్టా కాదా? చదువు రాని వాళ్ళు ఏం చేయాలి? ఈ రోజున కనుక తీసుకొచ్చిన బైబులు ఓకే, మళ్ళీ వారానికి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ అదే బైబుల్. కానీ తల్లులు కొంతమంది శుభ్రం తుడుచుకొని వస్తారు, సంతోషం. శుభ్రంగా తుడుచుకొని, ఎందుకు? అది మరి వారం ఉంటే మామూలుగా ఉంటుందా? దుమ్ము ధూళి పట్టదామా? పట్టిద్ది. అందుకని మనం ఏం చేస్తాం? ఒకరోజు అయ్యగారి ఇంటికి వచ్చాడట, ఇదే మాట చెప్తున్నాడట, అమ్మా వాక్యాన్ని చదువుకోండి తల్లి, వాక్యాన్ని చదువుకోండి తల్లి అని. సర్లేని చెప్పాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు, అమ్మ ఒకసారి నీ బైబిల్ ఇయ్యమ్మా అన్నాడట. అంటే పాపం తల్లి, అమ్మ అయ్యగారు నా బైబిల్ అంటే ఎంత ఇష్టమో, ఇదేగా నన్ను అడిగాడంటే ఏంటనుకున్నా అని పాపం సంతోషంగా వచ్చి బైబిల్ ఇచ్చిందట. బైబిల్ ఇస్తే బైబిల్లో ఒక 500 రూపాయలు నోట్ పెట్టాడంట. ఎన్ని రూపాయలు? అయ్యగారు పెట్టాడు, కానీ ఈ అయ్యగారు ఎప్పుడు పెట్టాడు? ఈ అయ్యగారు ఎప్పుడు పెట్టాడో అనుకుంటున్నారా? అనుకుంటున్నాను, నా బైబిల్ ఉంది, అందుకే నేను ఎవరికి పెట్టను. సరే కదా అని చెప్పేసేసి 500 రూపాయలు నోటు దాంట్లో పెట్టేసేసి ఈ అయ్యగారు వెళ్ళిపోయారంట. మళ్ళీ వారానికి అదే ఇంట్లోకి ప్రార్థనకు వచ్చాడట. అమ్మ ఒకసారి నీ బైబిల్ తీయండి. ఏంటి అయ్యగారు బైబిల్ చదువుతున్నావా? అమ్మా అసలు బైబిల్ చదవకుండా నేను ఒక్కరోజు కూడా అండి ఉండను. బైబిల్ చదవకపోతే నాకు ఎట్టో ఉంటుందండి. ఎట్టుంటుంది? ఎట్టో ఉంటుందండి. అవునమ్మా, అయితే బైబిల్ తీసుకురా అని చెప్పి తీసుకొస్తే 500 రూపాయల నోట్ తీసి, అమ్మా ఇది నీదేనా అన్న. మర్చిపోయాను అయ్యగారు మర్చిపోయాను, అది నాదే, నేను బైబిల్లో పెట్టా. ఎందుకు తల్లి బైబిల్ పట్టుకొని అబద్ధాలు ఆడుతావు? నువ్వు బైబిల్ చదువుతున్నావో లేదోనని నేనే దాంట్లో 500. సారీ అయ్యగారు ఏమనుకోమాకండి, అసలుకి ఈ వారం కుదరలా. ఏంటిది? అలాంటి కథలు చెప్పేవాళ్ళు చాలామంది ఉండుంటారు. అర్థమవుతుందా? ఎంతమంది? చాలామంది ఉండుంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆ వాక్యము నీకు ఇచ్చింది దాన్ని ధ్యానించడానికి, ఆ బైబిల్ నీకు ఇచ్చింది ఆ వాక్యాన్ని చదువుకోవటానికి, లేదనుకుంటే చదివించుకోవటానికి. ఓకే, నేను చెప్తున్నా, మీకు గనక ఆశ ఉంటే, ఏముంటే ఆశ ఉంటే, చదవాలని ఆశ ఉంటే, చదివించుకోవాలనే ఆశ లేకపోయినా చదవాలని ఆశ ఉంటే, చదవాలని కోరిక ఉంటే, మా ఊర్లో ఒక బ్రదరు, ఒక పాస్టర్ గారు, చిన్నప్పుడు వచ్చిన పాస్టర్ గారు సంఘం, ఆయన చదువు రాదు, కూలి పనులు చేసేవాడు, మా ఊర్లో వ్యవసాయం చేసేవాడు. ఆయన చదువు రాదు, దేవుడు అద్భుతంగా ఆయన పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. ప్రార్థన చేయటం నేర్చుకుంటే కొన్ని దినాలకి ఆయన చదవటం ప్రారంభం చేశాడు. ఎలాగో తెలుసా? నాకు అక్షరం ముక్క రాదు, మలయాళం అసలు అక్షరాలు తెలియదు సరిగా. కానీ కొన్ని పదాలు నేను చూసుకొని నేర్చుకున్న, ఈ పదాలను బట్టి నేను చదువుతా మలయాళం ఇప్పుడు. అంటే అందరికలా ఆలకలా చదవలేలే, కానీ కొద్ది గొప్ప చదువుతా. ఎందుకు? కొన్ని పదాలు గుర్తుండిపోయినా. అంటే గుర్తుండదా? ఎన్ని అక్షరాలు ఉండి మనం మొత్తానికి కలిపినా? ఇంగ్లీష్లో 26 అక్షరాలు, తెలుగులో అందరు నా మాకు ఇంక చదువుతున్నారు. ఎన్నబ్బా, ఎన్ని అక్షరాలు? 52 అక్షరాలు. 52 అక్షరాలు కూడా రావమ్మా నీకు ఇన్ని సంవత్సరాలు ఉండి? ఏమ్మా చెప్పండి ఒకసారి.
మళ్ళీ మా చదువు చదివించలేదనో, లేకపోతే మా లక్ష్మి అక్క చెప్పినట్టుగా నన్ను చదివించలేదే అంటే వాళ్ళు చదివించేది ఏందే? వాళ్ళు చదివించేది ఏంది? మనమే చదువుతాం. కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే రాదా? భక్తుడు అంటాడు, దావీదు అంటాడు, నేను దేవుని దగ్గర విచారణ చేయకుండా ఏ పని చేయను. దేవుని స్తోత్రాలు. దేవుని అడగకుండా, దేవునికి ప్రార్థించకుండా, దేవుడు వెళ్ళమంటేనే వెళతా. అది యుద్ధానికైనా లేకపోతే ఇంకా దేనికైనా, మంచికైనా చెడ్డకైనా దేవుని దగ్గరే నేను అడిగి వెళతా. దేవుడు వద్దంటే ఆగిపోతా, దేవుడు వెళ్ళమంటే వెళతా. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నువ్వు దేవుణ్ణి అడిగితే మనసారా దేవుడు తప్పనిసరిగా నీకు సమాధానము ఇస్తాడు. నిజంగా నువ్వు మొరపెడితే దేవుడు నీకు తప్పనిసరిగా ఏమిస్తాడు? ఆలకిస్తాడు. నిజముగా మొరపెడితే ఆలకిస్తాడు. దేవుడు అడుగుతున్న మాట, నువ్వు విచారణ చేసి, ఆయన దగ్గర విచారణ చేసి, దేవా ఒక్క వరం నాకు దయచేయి. ఎన్ని? ఒక్క వరం నాకు దయచేయి. దేవుడిస్తాడు. దావీదుకి ఇచ్చిన దేవుడు, దావీదు హృదయానికి ఇచ్చిన దేవుడు నీకు నాకు ఇవ్వడా? ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? ఎంక్వైరీ చెయ్యం. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళమంటావా వద్దంటావా అని అడుగుతారా? అమ్మ వెళ్ళకపోతే ఏమైద్దు అని అనుకుంటారు. దేవునిస్తుంది. అందుకే చెప్తాను, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి అడగండి, దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఇస్తాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. అందుకని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, అది వెతుకుతున్నా. ఏంటంటే నేను యెహోవా మందిర ప్రసన్నతను చూడాలి. రెండవది, నేను యెహోవా సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించాలి. మూడో మాట అంటాడు. మూడవ మాట అక్కడ చెబుతూ అంటాడు, దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట, నేను యెహోవా మందిరములో ఏంటండి? ఎంత గొప్ప తీర్మానమో. దావీదు పని లేనివాడు కాదు. దావీదు ఏం లేనివాడు కాదు, పని లేనివాడు కాదు. ఆయన ప్రభుత్వం వెళ్ళేవాడు. ఆయన ఎవరు? ప్రభుత్వాన్ని ఏలేవాడు, రాజు. రాజు మాట్లాడుతున్న మాట అది. రాజు సెలవిస్తున్నటువంటి మాట, రాజు అడుగుతున్నటువంటి మాట. దేవుని దగ్గర విచారణ చేసి, ఈ దేశం అంతా నాకు ఇవ్వయా, ఈ ప్రపంచం అంతా నా చేతిలో పెట్టానులా, నేను ఎక్కడుంటా? అదే మనం అంటాం కదా, ఎంత సంపాదించినా చివరికి మిగిలేది 6 అడుగులే కాదా? అంతేనా కదా? ఎంత సంపాదించినా చివరికి మిగిలేది ఎన్ని అడుగులు? అదేంటిది? వద్దు, అది మనకొద్దు. కానీ దేవుని సన్నిధిలో ఇంత చిన్న స్థలంలో దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా ఇంత చిన్న స్థలంలో నా జీవిత కాలమంతా గడపాలి, నా జీవిత కాలమంతా గడపాలి. నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు. నా జీవితం ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. నేను ఏమైపోతానో తెలియదు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు భక్తుడి ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటి? హిజ్కియా,
నువ్వు బ్రతికినంత కాలము నా మందిరంలోనే బ్రతుకు, నా మందిరంలో నివసించు, నా మందిరంలో నివసించు. ఎందుకో చెప్పనా? ఒక్క మాట చదివి నేను ముగిస్తా తొందరగా మీకు అర్థం అవటానికి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 26వ కీర్తన 8వ వచనం పక్కన ఉన్నటువంటి వచ్చిన భాగాన్ని చదువుతున్నాను. ఆమేన్, దేవుని స్తోత్రం. ఏమంటాడు భక్తుడు దావీదు? హే, ఐ డోంట్ వాంట్ టు లవ్ మై పీపుల్, ఐ డోంట్ వాంట్ టు లవ్ మై ఎసెట్స్, ఐ డోంట్ వాంట్ టు లవ్ మై చిల్డ్రన్ ఈవెన్. నా పిల్లల్ని ప్రేమించాలని ఇష్టపడతల్లా, నా దేశాన్ని ప్రేమించాలని ఇష్టపడతల్లా, నా వారిని ప్రేమించాలని ఇష్టపడతల్లా, నా దేహాన్ని ప్రేమించుకోవాలని ఇష్టపడతల్లా. నేనేమి ఇష్టపడుతున్నాను తెలుసా? మళ్ళొకసారి వచనం చదువుతున్నాను. యెహోవా నీ నివాస మందిరములో నీ తేజోమహిమను నిలుసు స్థలములో. అమ్మా ఏమంటాడు? ఎక్కడి దేవుని యొక్క తేజోమహిమ ఎక్కడ నివసిస్తుందట? దేవుని మందిరములో నివసిస్తుందట. అందుకని మనం పాట పాడుతాము, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా అనే పాట పాడుతున్నప్పుడు, సొలొమోను దేవాలయములో నీదు మహిమను చూపించి. అర్థమైందా? సొలొమోను దేవాలయంలో ఏం మహిమ కనిపడింది? దేవుని మహిమ, యెహోవా మహిమ కనిపించింది. యాజకులందరూ సాష్టాంగ పడిపోయారు, ఇశ్రాయేలు ప్రజలందరూ సాష్టాంగ పడిపోయారు, ప్రవక్తలు సాష్టాంగ పడిపోయారు. ఆ మహిమను చూసి, ఏ మహిమను? ఆ యెరూషలేము పట్టణంలో, యెరూషలేము దేవాలయంలో సొలొమోను కట్టించిన ఆ మందిరంలో దేవుని మహిమ. అన్నిలు చెప్తారు నాకు, అయ్యా మీ మందిరంలో ప్రార్థన చేస్తే మా ప్రార్థన ఆలకించబడింది అయ్యా అన్నారు. మన మందిరానికి రాని వాళ్ళు కూడా ఇదే చెప్తారు, మీ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవయ్యా, పలానా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో, దేవుడు నీ కార్యం జరిగిస్తాడు. కానీ మనం వద్దు బాబు, వద్దు బాబు ఈ మందిరము, మాకొద్దు బాబు, వద్దు బాబు ఈ మందిరము అని వచ్చేవాళ్ళు కూడా ఏం చేస్తాం? ఏంటయ్యా మా మందిరానికి వచ్చావా? మీ మందిరం ఇది ఏమంటారు మిమ్మల్ని? ఏంటి మా మందిరానికి వచ్చు? దేవుడు ఎట్టో ప్రేమించి ఒక్కొక్కళ్ళని నడిపిస్తున్నాడు మందిరానికి. ఆ సువార్తల ద్వారా, వీధి సువార్తల ద్వారా, లేదనుకుంటే ఆ విజిటింగ్ చేయటం ద్వారా మందిరానికి నడిపిస్తే మనం ఏమంటాం? కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు చేతులు ఎత్తరా? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, మగవాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి షేక్ హ్యాండ్. ఏంటి ఈయన ఎందుకు వచ్చాడు? ఏమేంటికి వచ్చింది? దండం పెడతా, ఇది దేవుని మందిరం, నీది కాదు, నాది కాదు, దేవునిది. ఈ మాట చెప్పండి, ఈ మాట చెప్పండి. ఇది దేవుని మందిరం, ఇది నీది కాదు, నీ సొత్తు కాదు, నా సొత్తు కాదు, ఇది దేవుని సొత్తు. మీరు గట్టిగా చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి. మనం ఏమనుకుంటున్నాం? దేవుడు ఇదంతా నాకు రాసినట్టు మీ ఫీలింగు, దేవుడే మీకంతా రాసినట్టు మీ ఫీలింగు. యాంటీ ఫీలింగులు. దేవుని కొరకు పని చేసేవారు, దేవుని పనిలో ఉన్నవారు, దేవుని బిడ్డలైన మీరందరూ ఇది దేవుని మందిరం అని చాటి చెప్పాలి. కుల మతాలకు
అతీతమైన మందిరం, దేవుని మందిరం. దానికి ఎవరన్నా మాది అంటే అవునా మాది కూడా అట్టయితే అని చెప్పండి, నవ్వుతా. నేను చెప్తా. ఎవరన్నా వచ్చి నా దగ్గరకు వచ్చి ఇది మాదయ్యా అన్నారు అనుకో, అవునయ్యా మాదే, ఏంటి మాదే అని చెబుతా. ఇంకా ఆయన సౌండ్ ఉండదు. మీరేమంటారు? మీదే అయితే మేము రాములే అయ్యా. దేవుని మహిమ ఇక్కడ పని చెయ్యాలి అంటే, దేవుని తేజో మహిమ ఇక్కడ కనపడాలి అంటే, యు ఆర్ ద వన్ హూ హ్యాస్ చోజన్ బై ద లార్డ్. నువ్వు అక్కడివే దేవుని చేత ఎన్నుకొనబడిన వాడవు. నువ్వు చూపించాలి ఆ మార్గాన్ని. ఇది దేవుని మందిరము, ఇది దేవుని ప్రజలందరికీ ప్రార్థనా మందిరము, ప్రజలందరికీ ప్రార్థనా మందిరం. అది చెప్పండి, ఇప్పటి నుంచే చెప్పండి, ఇక్కడి నుంచే చెప్పండి. అయ్యో నా వాళ్ళు కొంతమందైనా రక్షించబడితే నా సంతోషం. ఇదే నా ప్రార్థన, ఇదే నా ప్రార్థన. ఈ పేటలో నేను ఉన్నాను కాబట్టి, ఈ పేటలో నీళ్లు తాగుతున్నాను కాబట్టి, ఈ పేటలో కొందరైనా రక్షించబడాలి. నా ప్రార్థనది, నా ప్రార్థనది. ఆ ప్రార్థన నీకు కూడా ఉండునుగాక. ఆ ప్రార్థన నువ్వు కూడా చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రార్థన చేస్తే దేవుడు, అందుకని దేవుడు చెప్పాడు, రెండే ఆజ్ఞలు చివరి ముగిచ్చేస్తున్నా. మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించు, రెండో ఆజ్ఞ సత్య ప్రేమించను. ఎవరిని 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 పొరుగు వారిని ఎప్పుడు ప్రేమించను? నువ్వు సత్య నువ్వు ప్రేమించేది ఏంటి? దుర్మార్గుడా అనాలి నేను ఇక, అంతేగా. సత్యం ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమించేది సాకు ముందు ప్రేమించాలి. ఎప్పుడు ప్రేమించాలి? పెడితే బువ్వా సాకు ముందు పెట్టాలి. పెడితే ఏంటి బిర్యానీ చావుకు ముందు పెట్టాలి. చేతులెత్తి చెప్తున్నా, ఒక సేవకుడిగా కాదు, మీ అన్నగా చెప్తున్నా, మీ అందరికీ అన్నగా చెప్తున్నా. ఇది దేవుని మందిరం. ఈ మందిరంలో మీరందరూ ఉంటే, మీ హృదయాలన్నీ ఏకత్వంగా ఉంటే దేవుని మహిమ తేజరిల్లుతుంది. ఇక్కడ దేవుని తేజో మహిమ నివసించే స్థలముగా మార్చబడుతుంది. ఆ తేజో మహిమలో నీవు నేను ఉండాలని ఆశపడదాం. మన పేటలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఈ మందిరంలో ఉండాలని ఆశపడదాం. ఈ పేటలో ఉన్న కుటుంబాలు ఈ మందిరంలో ఉండాలని ఆశపడదాం. తారతమ్యత భేదము లేకుండా ప్రతి ఒక్కరు ఈ మందిరంలో ఉండాలని ఆశపడదాం. ఎందుకంటే ఈ మందిరమును దేవాతి దేవుడు తన తేజో మహిమతో నింపుతున్నాడు. తన తేజో మహిమను కుమ్మరిస్తున్నాడు. తన తేజో మహిమను బయలుపరుస్తున్నాడు. అయ్యా, దావీదు భక్తుడు అంటున్నాడు, నా జీవిత కాలమంతా నేను నీ మందిరములో నివసింపగోరుచున్నాను. ఇదే నీ ప్రార్థన అయితే, నా జీవిత కాలమంతా ప్రభువా నీ మందిరంలో నివాసం చేయాలని ఆశపడుతున్నాను. నీ మందిరంలో ఉండాలని ఆశపడుతున్నాను. నీ మందిరము అభివృద్ధిలో నేను పాలు పొందాలని ఆశపడుతున్నాను. నీ మహిమను చూసే వరకు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు నీ మహిమను చూసే వరకు నీ మందిరములోనే నివాసం చేయాలని ఆశపడుతున్నాను. నా బ్రతుకు కాలం అంతా నీ మందిరములో గడపాలని ఆశపడుతున్నాను. ఇదే నీ ప్రార్థన అయితే మనసులో
చిన్న ప్రార్థన చేసుకోండి, లేదా నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, చెప్పండి, ప్రభువా, నీ మందిరంలో నేను నివసించాలని ఆశపడుతున్నాను. నీ తేజోమహిమను చూడాలని ఆశపడుతున్నాను. నీ ప్రసన్నతను చూడాలని ఆశపడుతున్నాను. నిన్ను నీ యొద్ద విచారణ చేసి నా జీవిత యుద్ధములో విజయము పొందాలని ఆశపడుతున్నానయ్యా. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు వల్ల సమీపిద్దాం. దయచేసి నేను చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక చిన్న